నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గి వాసుదేవ్కు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్న జగ్గి వాసుదేవ్ ఇటీవల ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే జగ్గి వాసుదేవ్ మెదడులో బ్లీడింగ్, వాపు ఏర్పడినట్లు అపోలో ఆస్పత్రి డాక్టర్లు గుర్తించారు. అనంతరం ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించినట్లు అపోలో ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. గత 4 వారాలుగా సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు అపోలో ఆస్పత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయనకు ప్రాణాంతకమైన పరిస్థితి నెలకొందని తెలిపారు. సద్గురు మెదడులో బ్లీడింగ్, వాపు ఉన్నట్లు సిటీ స్కాన్లో వెల్లడైందని చెప్పారు. అయితే నెల రోజులుగా ఆయనకు తీవ్ర తలనొప్పి ఉన్నప్పటికీ రోజువారీ కార్యకలాపాల కారణంగా దాన్ని పట్టించుకోలేదని తెలిపారు. అయితే తలనొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 15వ తేదీన సద్గురు తనకు కాల్ చేశారని, అప్పుడే ఏదో తీవ్రమైన సమస్య ఉందని తనకు అర్థమైందని డాక్టర్ వినీత్ సూరి చెప్పారు. వెంటనే ఆయనను ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చి ముందుగా ఎంఆర్ఐ స్కానింగ్ చేశామని, అందులో మెదడులో వాపు, బ్లీడింగ్ అయినట్లు గుర్తించి అనంతరం సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సద్గురుకు విజయవంతంగా బ్రెయిన్ ఆపరేషన్ పూర్తి అయిందని, ఆయన కోలుకుంటున్నారని డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సద్గురు జగ్గి వాసుదేవ్ దేశ రాజధానిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పటికీ ఢిల్లీలో కొన్ని మీటింగ్లు, ఒక కాంక్లేవ్కు హాజరైనట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే బ్రెయిన్ సర్జరీ తర్వాత సద్గురు మాట్లాడుతున్న వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనకు ఏం జరగలేదని, డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం తనకు ఆరోగ్యం అంతా బాగానే ఉందని వెల్లడించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.